మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నాకు తెలుసు, నాకు సహాయం చేస్తే ఆ నాగరాజుకి ఎదురు తిరిగినట్లవుతుందని మీలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, చలిచీమలు సైతం ఐకమత్యంగా కలిసి నాగుబావుని అంతం చేయగలవు. వాటికున్న ధైర్యం మనుషులైన మీరు ఏ ఒక్కరికి లేదా? మాట్లాడి చెప్పండి చెప్పండి. బ్రతికినంత కాలం ఇలాగే ప్రిగితరంగా తలదించుకునే బ్రతుకుతారా? నాతో కలవడానికి మీరు ఏ ఒక్కరూ ముందుకు రాలేరా? మాట్లాడి. బాబు, నీ పొలం కొట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. రండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అనండి. ఏమిటి మళ్ళా నన్ను అనేది? ఊళ్ళో ఉన్న కుర్రకారంతా మన మాట లెక్క చేయకుండా వాడికి సహాయం చేస్తున్నారా? అవునండి, వీళ్ళందరినీ ఇలాగే విడిచిపెట్టామనుకోండి, ముందు ముందు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మీ మాటని పూర్తిగా లెక్క చేయడం మానేస్తారు. అసలు తప్పంతా వాళ్ళది కాదు, ఆ భరతగాడిది. పిల్లుల్లా పడుండే ఆ కుర్రకారికి ధైర్యం చెప్పి పులులా తయారు చేస్తున్నాడు. ముందు వాణ్ణి చంపకపోతే ప్రతి విధవా ఒక్కొక్క భరత్ అవుతాడు మన ప్రాణానికి. భీమన్నా అయ్యా, మన వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఆ భరతుడు తెల్లజెండా ఊపేశాడండి. వాడిని సాగుకుంటే ధాన్యం మూటలు తెస్తున్నట్టే శుభవార్త వచ్చింది. అందుకే తమ సన్మానించుకోవాలి దండ తీసుకొచ్చాం. మంగళం మంగళం మాయగారికి మంగళం, మంగళం నాగరాజు గారికి. తను కాపురం ఉంటున్న అడవిలోకి వచ్చి సింహం మీద కుక్కరిస్తే దానికి గతి అవుతుందో ఈ పాటికి ఆ భర్తగాడికి అర్థమయ్యే ఉంటుంది. చిత్తం అయ్యా, దండ బరువు మొయిలాపోతున్నాను, మెళ్ళ వేసామంటారా? అప్పుడే ఎందుకయ్యా, వాళ్ళతో పాటు మన వాళ్ళందరినీ రాని. అది నిజమే, అందరి ముందు అయ్యగాని ఘనంగా సన్మానిస్తే ఆనందంగా ఉంటుంది. అదిగో బళ్ళు వచ్చినట్టున్నాయి. ఆ మూటలు దించి కింద పెట్టు. భరత వీరుడికి బుద్ధి వచ్చినట్టుంది. కొందరు మనుషులు కొందరు శక్తిని తక్కువ అంచనా వేస్తారు. అలాంటప్పుడు ఎక్కువ దెబ్బలు తింటారు. అలా ఎక్కువ దెబ్బలు తిన్న తర్వాత ఎదుట వాళ్ళ శక్తిని తెలుసుకుని బుద్ధొచ్చి కాళ్ళ మీద పడ్డానికి కూడా వస్తారు. ఎవరికి శక్తి ఎక్కువ, ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు ఎవరి కాళ్ళ మీద పడాలో మీరందరూ తెలుసుకుంటారు. నీ మొహం చూస్తే తెలుస్తుంది గెలిపి ఎవరితో చూస్తే కాదు కరణం గారు, ఆ మూటలు విప్పి చూస్తే మీకే తెలుస్తుంది. విప్పయ్యా. అయ్యగారు, రంగా భీముడు. ఏమిటి కనిపించడంలా? నువ్వు పంపించిన నీ తొత్తుల దుస్థితి. నాగరాజు, నేనిక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఇంతకాలం నువ్వు నీ తొత్తులు చేరి సాగిస్తున్న అరాచకం ఇక సాగనివ్వకుండా ఉండటానికి. నన్ను దెబ్బతీయాలనుకున్న నీ మనుషులు చావు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎవరి కాళ్ళ మీద పడాలో? నిజం నోరెత్తితే ముయ్యడం నీ తరం కాదు, న్యాయం తలెత్తితే దింపడం నీ వల్ల కాదు. ఈ భరత్ ఏదైనా చేయదలుచుకుంటే ఆపడం భగవంతుడు కూడా చేత కాదు. ఊరి మంచి కోరవలసిన నువ్వు స్వార్థంతో నాగరాజుతో చేయగలిపావు. ఉల్లిపాయల మల్లయ్య, ఉల్లిపాయలు అమ్ముకోవలసిన నువ్వు దురాశతో నాగరాజు నీడం చేరావు. పూజారి, దైవాన్ని నమ్మి నడవలసిన నువ్వు దుర్మార్గం చేతి కింద బ్రతికేస్తున్నావు. నాగరాజు, నేను నా ఊరొచ్చి నా పొలాన్ని స్వాధీనం చేసుకున్నాను. ఇక మిగిలింది నా ఇల్లు. మర్యాదగా నా ఇంటి తాళాలు నాకు ఇచ్చేసాయి.
నువ్వు రెచ్చిపోయినంత మాత్రాన నీకు లొంగిపోయి నువ్వు చెప్పినట్టు చేసేంత చేతగాని వాడిని కాదు. మీ నాన్న నాకు ఇవ్వాల్సిన బాకీ కింద మీ ఇంటిని ఏనాడో చమకట్టుకున్నాను. 15 ఏళ్లుగా మా పొలంలో పండిన పంటంతా నీ స్వాధీనం చేసుకున్నాం. దాని మీద ఆ బాకీ కంటే ఎక్కువే సంపాదించాం. ఇంకా ఇంటితో నీకే సంబంధం లేదు. మర్యాదగా ఇచ్చి తాళాలు. ఇవ్వనంటే నేనే తీసుకుంటాను. బాబు గారు ఇచ్చేయటమే మంచిది ప్రస్తుతానికి. రామూర్తి, వస్తా. ఆ రాస్కెల్ మా ఇంటిని స్టోర్ రూమ్ కింద మార్చేసినట్టున్నాడు. రాముడు, గోపన్న, అన్నీ బయటపడండి. ఏమిటో సామాన్లు బయట వేస్తున్నారు? ఎవరు అనుకుంటున్నారు? మా నాగరాజు బాబు గారివి. నాగరాజు లేడు, కేగరాజు లేడు. సామాన్లు మా మీద పడేసి నా కాళ్ళు పడతావు. ఇదేడితే చీపురు నా మీద పడింది. చీపురే కదా, పర్వాలేదు. దిగండి. ఏంటన్నయ్య ఇంత ఆలస్యం? సారీ సిస్టర్, మధ్యలో చిన్న పని తగిలింది, అందుకని లేట్ అయింది. అవును, ఈ బ్యూటీస్ ఎవరు? మా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ అన్నయ్య. పల్లెటూరు ఎప్పుడు చూడలేదంటే చూస్తారు కదా, నేనే తీసుకొచ్చాను. వెరీ గుడ్. నేను దగ్గరుండి వాళ్ళకి అన్ని చూపిస్తాగా. చూసి మతి పోవాలి వీళ్ళకి. ఏ ఇతను మా అన్నయ్య శేషగిరి. ఆ ఆడపిల్లలు నన్ను ముద్దుగా శేషు అని పిలుస్తారు. హౌ డు యు డు? చచ్చాం, వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చే. ఐ డూ వెల్. జోకేశారు, రండి కూర్చోండి. ఏమిటి, ఏమైంది? ఈ జీప్ ఇంతే, ఇంజన్ హీట్ ఎక్కినట్టుంది. యూ డోంట్ వరీ, హీట్ దిగితే అదే స్టార్ట్ అవుతుంది. రోజా హీట్ దిగదగా ఎందుకు, మనమే నడిచిపోతుంది. సరే, ఇక్కడి నుంచి తోటలు పొలాలు చూసుకుంటూ హాయిగా సరదాగా నడిచెళ్ళచ్చు. అన్నయ్య, నువ్వు సామాన్ తీసుకొచ్చేయి. కమాన్. సీ యు. అయిపోయింది. అమ్మాయిల కంపెనీతో హాయిగా వెళదాం అనుకుంటే సామాన్లు మూసే డ్రైవర్లా తయారు చేసింది. పెద్ద జీప్. మనం పట్నం అని పాకులాడతాం గాని ఈ పల్లెలో ఉన్న ఆనందం పట్నంలో ఎక్కడుంది? అక్కడంతా కుతురుమేనే. రోజా, నువ్వు ఈ ఊర్లో పుట్టడం ఎంతో అదృష్టమే. ఏ అది నా అదృష్టం కాదే, నేను ఇక్కడ పుట్టడం ఈ ఊళ్ళో వాళ్ళ అదృష్టం. ఇక్కడి నుంచి ఈ చుట్టుపక్కల కనుచూపు మేరలో కనిపించే పొలాలన్నీ మావే. మా నాన్నగారి కష్టార్జితం. ఊళ్ళో ఉన్న అందరి పొలాలు అన్యాయంగా సొంతం చేసుకుంటే నాకు ఉంటాయి 2000 ఎకరాలు. Shut up! What nonsense you are talking? కూల్ చేసుకునే వెదవి నీకింత పొగరా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నాగరాజు గారి కూతురు రోజాని. ఓ, నీ పొగరు చూస్తూనే తెలుస్తుంది. అన్నీ నీ ఎబ్బ పులికిలే. ఇదిగో, నేనెవరో తెలుసా? భూషయ్య కొడుకు భరత్ని. ఈ పొలం నీ బాబుది కాదు, నా బాబుది. Stop it! ఉండు, మా నాన్నగారితో చెప్పి నీ పొగరు అడచకపోతే నా పేరు రోజయ్యే కాదు. రండి.